మొత్తానికి టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ తన బర్త్డే రోజున మ్యాచ్ గెలవడంతో పాటు మ్యాచ్ గెలిచిన తర్వాత రవిచంద్రన్ అశ్విన్ అండ్ కృష్ణమాచారి శ్రీకాంత్కి గట్టి కౌంటర్ ఇచ్చి పడేశాడు. ఈ ఇద్దరితో పాటు హర్షిత్ రాణాను ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళందరికీ ఇచ్చి పడేశాడు. అసలు ఇంతకీ ఏం జరిగింది, హర్షిత్ రాణాను ఎవరేమన్నారు? సో టీమిండియా ఓడిఐ స్క్వాడ్ ను ప్రకటించిన తర్వాత, T20I స్క్వాడ్ ను ప్రకటించిన తర్వాత ఆస్ట్రేలియా టూర్ కోసం ఈ 2 స్క్వాడ్లను ప్రకటించింది. అయితే 2 స్క్వాడ్లలో కూడా హర్షిత్ రాణా ఉన్నాడు. KKRకి ఆడాడు, పేస్ బౌలర్, అందరికీ గుర్తుండే ఉంటుంది. తర్వాత ఇండియాకి కూడా ఆడాడు, ఆస్ట్రేలియా టూర్కి వెళ్ళాడు, ఇంగ్లాండ్ టూర్కి వెళ్ళాడు. సో తనను అన్ని ఫార్మాట్లలో సెలెక్ట్ చేయడంపై టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అయితే ఒక యూట్యూబ్ విమర్శలు చేశాడు. ఎందుకు హర్షిత్ రాణాను ఇంత అతనికి ఎందుకు అంత ప్రయారిటీ ఇచ్చి అతన్ని కావాలనే తీసుకుంటున్నారా? 3 ఫార్మాట్లలో అతను పెట్టడానికి వెనుక గంభీరే ఉన్నాడు, గౌతమ్ గంభీర్కి నచ్చితే సరిపోతుందా అంటూ విమర్శలు చేశాడు. సో దానికి తోడు ఈవెన్ శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో అతని టెక్నిక్ అంతా బాగా లేదు అంటూ రవిచంద్రన్ అశ్విన్ కూడా తన యూట్యూబ్ ఛానల్లో విమర్శించాడు. సో అయితే వెస్టిండీస్ తో రీసెంట్ గా సెకండ్ మ్యాచ్ గెలిచిన తర్వాత, 2వ టెస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దానిలో అనేక అంశాలపై మాట్లాడాడు గౌతమ్ గంభీర్. విలేకరులు అడిగినటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చేశాడు. అందులో భాగంగానే ఒకరు అడిగారు క్వశ్చన్, హర్షిత్ రాణా సెలక్షన్ విషయంలో మీ మీద వచ్చిన విమర్శలకి మీరేం సమాధానం ఇస్తారు అని అడగగానే గౌతమ్ గంభీర్ అన్నాడు, నేను ఖచ్చితంగా ఈ క్వశ్చన్ కోసమే నేను ఎదురు చూస్తున్నాను, దీనికి ఆన్సర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నట్టుగా చెబుతూ తను అన్నాడు, ఇది చాలా చాలా షేమ్ఫుల్, ఇట్స్ వెరీ షేమ్ఫుల్ అన్నాడు. ఎందుకంటే ఒక 23 ఏళ్ల క్రికెటర్ పై టార్గెట్ చేస్తూ, ఒక 23 ఏళ్ల క్రికెటర్ని టార్గెట్ చేస్తూ మీ యూట్యూబ్ ఛానల్స్ లో వ్యూస్ పెంచుకోవడం కోసం, మీ యూట్యూబ్ ఛానల్స్ ని నడపడం కోసం ఇట్లాంటి పని చేస్తారా? 23 ఏళ్ల క్రికెటర్ని విమర్శిస్తాడా? కృష్ణమాచారి శ్రీకాంత్ కావచ్చు, అశ్విన్, అంటే తన పేర్లు తీసుకోలేదు కానీ చెప్పాడు, ఎవరైతే అతన్ని విమర్శించారో హర్షిత్ రాణాని సోషల్ మీడియాలో కూడా దారుణంగా ట్రోల్ చేశారో వాళ్ళందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అతడు మెరిట్ తోనే వచ్చాడు, మెరిట్ ప్రకారమే అతన్ని ఎంపిక చేశాం తప్పితే అతను ఏమి పైరవీలు చేయలేదు, మెరిట్ ప్రకారమే అతన్ని ఎంపిక చేశాం తప్ప అతడేమి పైరవీలు చేయలేదు. లేదంటే ఫాదర్ BCCI మాజీ సెలెక్టర్ ఏం కాదు, ఎక్స్ సర్వీస్ మెన్ కాదు, మాజీ క్రికెటర్ కాదు వాళ్ళ తండ్రి, సో మరి NRI కూడా కాదు. సో ఇట్లాంటి ఏ క్వాలిటీస్ కూడా, అంటే అతను పైరవీలో వచ్చాడు, పైరవీ ద్వారా వచ్చాడు అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. అతను కంప్లీట్ గా మెరిట్ ప్రకారమే వచ్చాడు, గతంలో కూడా మెరిట్ తోనే ఆడాడు, ఇప్పుడు భవిష్యత్తులో కూడా మెరిట్ ప్రకారమే అతన్ని ఆడిస్తాము, అందులో మిగతా వాళ్ళకు వచ్చినటువంటి అభ్యంతరం ఏముంది అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. మీరు 23 ఏళ్ల యంగ్స్టర్ ని, ఆ క్రికెటర్ ని కనుక టార్గెట్ చేసి అతన్ని ఇట్లా మీరు క్రిటిసైజ్ చేస్తుంటే అతడు హ్యాండిల్ చేయలేడు. మీకేమన్నా అనాలనుంటే నన్ను అనండి, నేను హ్యాండిల్ చేయగలను అని గౌతమ్ గంభీర్ అయితే సూటిగా స్ట్రైట్ గా వాళ్ళకి సమాధానం చెప్పాడు. అంతేకాదు, ఒకవేళ అతడి పర్ఫార్మెన్స్ మీద, హర్షిత్ రాణా యొక్క పర్ఫార్మెన్స్ మీద మీరు టార్గెట్ చేసి అతడు బాగా ఆడకపోతే దాని మీద విమర్శలు చేయండి, అంతేగాని వ్యక్తిగతంగా ఎందుకు టార్గెట్ చేస్తారు? హర్షిత్ రాణాను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పాడు. ఒకవేళ అతడి పర్ఫార్మెన్స్ కనుక బాగా లేకపోతే అది హ్యాండిల్ చేసుకోవడానికి, అంటే అది చూసుకోవడానికి సెలెక్టర్లు ఉన్నారు, కోచ్ ఉన్నాడు, సో మీరు అంత టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదన్నట్టుగా వాళ్ళకైతే గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ఒక్క హర్షిత్ రాణా విషయంలోనే కాదు, ఏ యంగ్స్టర్ ని కూడా మీరు ఇలా టార్గెట్ చేయడానికి వీల్లేదు, మీరు ఇలా టార్గెట్ చేయడం సరికాదు అంటూ అయితే గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు గౌతమ్ గంభీర్. మరి దీనిపై అంటే అతనికి తెలుసు ఎవరు ఈ మాటలు అన్నారు, కృష్ణమాచారి శ్రీకాంత్ అండ్ రవిచంద్రన్ అశ్విన్ మెయిన్ గా, అంటే మాజీ క్రికెటర్లలో ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరైతే మెయిన్ గా హర్షిత్ రాణా విషయంలో బహిరంగంగానే విమర్శలు చేశారు. సో మరి వీళ్ళకి గౌతమ్ గంభీర్ అయితే గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. మరి దీనిపై కృష్ణమాచారి శ్రీకాంత్ కానివ్వండి, రవిచంద్రన్ అశ్విన్ కానివ్వండి ఏమన్నా స్పందిస్తారా? అసలు హర్షిత్ రాణా సెలెక్షన్ విషయంలో గంభీర్ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తున్నారా? కామెంట్ చేయండి.